కేసీఆర్ గారి నాయకత్వం, జీవనన్న నాయకత్వం. ఈరోజు ఒక పండుగ దినం 25వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా చెలో వరంగల్ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ప్రజలంతా రెడీ అయిపోయినారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ముందుగా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, రజోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మొత్తం రాష్ట్ర ప్రజలకు, యావత్ బీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము మైక్ కూడా కట్టుకున్నాం. ఇక మా బండికి అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడే జెండా ప్రోగ్రాంలు అవుతా ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో 87 గ్రామాల్లో 36 వార్డులలో జెండాలు ఉన్నాయి. అదేవిధంగా బాల్కొండ ఇప్పుడే మండల అధ్యక్షులందరితో కూడా మాట్లాడినాను. జిల్లా వ్యాప్తంగా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో జెండా ప్రోగ్రాం ఎక్కడికక్కడ జెండాలు గుంజుతూ ఉన్నారు, కండువాలు వేసుకున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ మా నాయకులందరికీ టీషర్ట్లు, క్యాపులు పెట్టుకొని మరి ఈ మైక్ కట్టుకొని బయలుదేరడానికి సిద్ధం ఉన్నాం. మరొక అర్ధ గంటలో మేము బయలుదేరుతాం. మరి దేవుడి దయ వల్ల మరి ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉంది. సంతోషకరమైన వార్త అందరికి కూడా. కాబట్టి నిజామాబాద్ జిల్లా మనం అనుకున్న ప్రకారం చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో వేయడానికి ఒక కారణం ఏంటంటే ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఫేక్ న్యూస్ని ఎవ్వరు నమ్మొద్దు. బ్రహ్మాండంగా దేశ చరిత్రలో కనివిని ఎరగని విధంగా 25వ బీఆర్ఎస్ ఆయుర్వేద దినోత్సవం జరగబోతా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలంతా 4.5 కోట్ల మంది ప్రజలు ఇవాళ కేసీఆర్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనం 9 గంటలకు అనుకున్నాం అంబేద్కర్ చౌరస్తాలో జెండా ప్రోగ్రాం చేసుకొని, గులాబీ జెండా ప్రోగ్రాం చేసుకొని అక్కడి నుంచి మనం నేరుగా డిచ్పల్లి మీదుగా, కామారెడ్డి మీదుగా, సిద్దిపేట మీదుగా, ఉస్నాబాద్ మీదుగా ఇందిరానగర్కి వెళ్ళి అక్కడి నుంచి ఎల్కతుర్తికి మన సభకు చేరుకుంటాం. అక్కడ మన పార్కింగ్ ఉంది. మరి అందరు ఇప్పుడే సద్యాన్నం కట్టుకొని కార్లలో, బస్సులలో పెట్టుకున్నారు. అందరితో మాట్లాడిన దాదాపుగా మండల పార్టీ అధ్యక్షులందరితో కూడా 9 నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడడం జరిగింది.